అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి 2 తప్పులకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిందనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఫస్ట్ తప్పు హైడ్రా, రెండవ తప్పు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి సాఫ్ చేయడం ఆయన చేసినటువంటి మొట్టమొదటి ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు. ఈ 2 తప్పుల వైపు యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసింది. దాదాపు 27 రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసాం. సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు రేవంత్ రెడ్డి గారిని విమర్శించినారు, తిట్టినారు. చాలా మంది కాంగ్రెస్ అనేటటువంటి పేరు వింటేనే భయప్రాంతులకు గురయ్యేటటువంటి సిచ్యువేషన్ ని రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేసిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఎలక్షన్స్ నడిచినాయి, తర్వాత మనం ఢిల్లీలో ఎలక్షన్స్ చూసినాం. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేసినట్టు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఏమని తెలుసా, తెలంగాణలో FTL బఫర్ జోన్ అనేటటువంటి పేరుతోటి పేదవాళ్ళ ఇల్లులు కూల్చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ హైడ్రా అని చెప్పి FTL బఫర్ జోను, లేకపోతే ఆ నాలాల పక్కన ఉన్నటువంటి ఏదో ఇల్లులు, పేదవాళ్ళ ఇల్లులను టార్గెట్ చేసి JCBలను పెట్టి అక్కడ మొత్తం కూడా ఇల్లులు కూల్చేస్తా ఉన్నారు. ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ గనక అధికారంలోకి వచ్చిందనుకో, మహారాష్ట్ర పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఎట్లయితే ఇల్లులు కూల్చేస్తుందో మహారాష్ట్రలో కూడా అట్నే ఇల్లులు కూల్చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని చెప్పి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసిరట. తర్వాత వాళ్ళు భారీ బహిరంగ సభలలో, మీటింగ్స్లలో కూడా తెలంగాణని ఎగ్జాంపుల్ చూపిస్తూ అక్కడ వాళ్ళు ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ ఇల్లులు కూల్చేస్తా ఉంటే పెట్రోల్ పోసుకున్నారు. కొంతమంది కన్నీళ్లు పెట్టుకుని రేవంత్ రెడ్డిని ఇచ్చిరు, ప్రభుత్వాన్ని ఇచ్చిరు. కేసీఆర్ నువ్వు ఎక్కడున్నావు, నువ్వే రావాలి అని చెప్పి నినాదాలు కూడా ఇచ్చిరు. ఆ అన్ని వీడియోలు భాష మార్చి ఈ తెలుగులో ఉండేటటువంటి వీడియోలు మహారాష్ట్రలో మరాఠీలో, హిందీలో, ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసి కూడా అక్కడ వీడియోలు వైరల్ చేసిరట. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ హైడ్రా అనేటటువంటి పేరుతో ఇల్లులు కూల్చేస్తున్నారు. ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఇల్లులు కూలుస్తాయి అని చెప్పి అక్కడ భయప్రాంతులకు గురి చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి. తర్వాత ఢిల్లీలో కూడా సేమ్, ఢిల్లీలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ చూపించారట భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. తెలంగాణలో ఇల్లులు కూల్చేస్తున్నారు, ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఇల్లులు కూలిపోతాయి, మీ స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి ఇల్లులు అన్ని ఖాళీ చేస్తారు, ఆ స్లమ్ ఖాళీ చేపిస్తారు, చిన్న చోటా ఇల్లులు కూల్చేసి అక్కడ మొత్తం భూములు లీజుకి ఇస్తారు, లేకపోతే కాంట్రాక్టర్ల చేతులు అప్పగిస్తారని చెప్పి భయప్రాంతులకు గురి చేసి అక్కడ కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఎక్కడ కూడా అధికారంలోకి రానియలేదు. అంటే తెలంగాణని ఎగ్జాంపుల్ తీసుకొని పక్క రాష్ట్రంలో ఉండేటటువంటి లీడర్లు రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. మహారాష్ట్రలో అదే జరిగింది, తర్వాత ఢిల్లీలో అదే జరిగింది, మిగతా జమ్మూ కాశ్మీర్ సంథింగ్ ఏదో ఒక రాష్ట్రంలో అక్కడ కూడా అదే జరిగింది. 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ వరుసగా ఓటమి పాలైతూనే వచ్చింది. కాబట్టి మాక్సిమం తెలంగాణని ఎగ్జాంపుల్ చూసుకొని వేరే రాష్ట్రాలలో మాట్లాడుతున్నారు. ఇక తర్వాత వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైనా మాట్లాడితే కూడా అధికార పార్టీ వాళ్ళకి కౌంటర్ ఇస్తున్నట. అరే మీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి చూడుర్రి, హైడ్రా అని చెప్పి పేదవాళ్ళు ఇల్లులు కూల్చేసి రోడ్లను వేసిర్రు. తర్వాత HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాలలో ఉన్నటువంటి పచ్చని అడవిని రేవంత్ రెడ్డి మొత్తం ఖతం చేసి 40,000 కోట్లకు అమ్ముకుందామని చూసిండు. అరే మీరు మాట్లాడుతురానే బాబు అని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు విమర్శిస్తున్నారట అధికార పార్టీ వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమాలు ఎంటైర్ అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ ని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సరే, ఇది మరి ఏ విధంగా మనం పరిగణంలోకి తీసుకోవాలనేది సెకండరీ, కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద రచ్చ నడుస్తున్నది. తర్వాత రాహుల్ గాంధీని కూడా చాలా మంది అడుగుతున్నారట. తెలంగాణలో వేవ్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఒకానొక టైంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పి జనాలు ఓట్లేసిరు. ఈరోజు ఏంది తెలంగాణ పరిస్థితి మరి దారుణంగా ఉందని చెప్పి రాహుల్ గాంధీని కూడా చాలా మంది అడిగేటటువంటి పరిస్థితి ఉన్నదట. ఇదంతా చేసింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. రేవంత్ రెడ్డి సార్ ఎవరికి తెలియకుండా ఆ 400 ఎకరాలు ICICI బ్యాంకులో కుదవబెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి 40,000 కోట్లకు అమ్మకానికి రెడీ పెట్టిండు. అదంతా సాఫ్ చేపించి తర్వాత ఏం చేసి ఆయన చేసినటువంటి మొట్టమొదటి తప్పు హైడ్రా, సెకండ్ తప్పు ఆయన చేసింది ఆ HUCకి సంబంధించినటువంటి అడవిలో 40-50 JCBలను పెట్టి హంగామా చేయడం. 40-50 JCBలు ఒకటేసారి పుష్ప సినిమాలో పోయినట్టు వరుసగా లైన్ ఎంబడి పోయి లోపల మొత్తం చెట్లు కొట్టేసుడు, ఆగమాగం చేసుడు, హంగామా, పోలీసులు వచ్చుడు, 100 మంది పోలీసులు, లాఠీ చార్జులు, విద్యార్థులను కొట్టుడు, అరెస్టు చేసుడు, ఇవన్నీ కూడా నడిచినాయి.
తర్వాత చాలా మంది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి చేసే తప్పు, రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ కాదు, ఆ జంతువులు ఎటు పోవాలి, పచ్చని చెట్లు ఎందుకు కొట్టేయాలి, ఎందుకు మీరు బయోడైవర్సిటీని ఆగం చేస్తారు, ప్రకృతిని మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్, ఆక్సిజన్ ఇంపార్టెంట్ అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ ట్రోల్స్ చేసినారు. రేవంత్ రెడ్డిని తప్పు పట్టిరు, రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి విమర్శలు చేశారు, రేవంత్ రెడ్డిని పొట్టు ట్రోల్స్ చేశారు సోషల్ మీడియాలో. దాదాపు ఒక 2 వారాలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మన తెలంగాణ వైపే చూసిందంతా. ట్విట్టర్లో తెలంగాణ ట్రెండింగ్లో ఉంటుండే హెచ్సియు సేవ్ హెచ్సియు అని చెప్పి మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి టాపికే నడిచింది. ఇంకోటి ఏంటంటే ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కేవలం తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద యూనివర్సిటీ కదా, సెంట్రల్ యూనివర్సిటీ కదా, దాంట్లో చాలా మంది చదువుకునేదానికి వస్తారు, పక్క రాష్ట్రాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్కి వస్తారు. వాళ్ళు ఎవరు కూడా ప్రకృతిని ప్రేమించే వాళ్ళు వినలే, జేసీబీల ముందు కూర్చున్నారు. ఆ వీడియోలు సైతం వైరల్ అయినాయి. అయితే రేవంత్ రెడ్డి పైన ఎంత పెద్ద ఎత్తున ఈ హెచ్సియుకు సంబంధించినటువంటి టాపిక్ వైరల్ కావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ బీఆర్ఎస్ చేసేటటువంటి తప్పిదం. 100% బీఆర్ఎస్ ఒక తప్పిదం చేసింది. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని జేసీబీలు లోపల ఎట్లా ఊలుస్తున్నాయి చెట్లు, ఆ జేసీబీల ముంగట జింకలు ఉరికినట్టు, జేసీబీల ముంగట పావురాలు ఉరికినట్టు, జేసీబీల ముంగట ఆ జేసీబీని చూసి భయపడి నెమళ్ళు ఉరికినట్టు ఒక వీడియో తయారు చేసినాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఆ వీడియో తయారు చేసి పొట్టు వైరల్ చేసిరు, ఒక ఫోటో తయారు చేసి వైరల్ చేసిరు. ఎక్కడో చనిపోయినటువంటి జింకని తెలంగాణలో చనిపోయిందని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేసిరు. ఈ వైరల్ చేసేటటువంటి నెగిటివ్ వైరల్ వల్ల రేవంత్ రెడ్డికి చాలా డ్యామేజ్ అయింది. అది రేవంత్ రెడ్డి పసిగట్టలే. తర్వాత రేవంత్ రెడ్డి రియలైజ్ అయ్యి అచ్చా బీఆర్ఎస్ వాళ్ళు చేసేటటువంటి పన ఇది, బీజేపీ వాళ్ళు చేసేటటువంటి పన ఇది అని చెప్పి తర్వాత రియలైజ్ అయ్యి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి ఈ వీడియోలు ఎవరెవరైతే క్రియేట్ చేసిరో వీళ్ళందరి పైన అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేశారు, కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో పైన హైకోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఇది కరెక్ట్ కాదని చెప్పి, కావాలనే వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసిరని చెప్పి అంతా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినారు. తర్వాత మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ కూడా ఇచ్చారట, విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టడం ఏంది, ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారం సరికాదని చెప్పి ముఖ్యమంత్రి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారట. తర్వాత ఆ కేసులను వాపసు తీసుకోండి, ఈ అవసరమైన కూడా ఈ భూములు వాళ్ళకి ఇచ్చేద్దాం, విద్యార్థులకు హెచ్సియుకి ఇచ్చేద్దాం, హెచ్సియులో మీరు ఆ జింకలు లేదని ఎట్లా అంటారు, పావురాలు లేదు, లేకపోతే అక్కడ పక్షులు లేదని ఎట్లా అంటారు, అన్నీ ఉన్నాయి, దాంట్లో తెలుసుకొని మాట్లాడండి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయినారు అనేది ఒక పెద్ద చర్చ. కానీ రేవంత్ రెడ్డి చేసిన 2 తప్పులు యావత్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టింది అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. హైడ్రా చేయబట్టి చాలా డ్యామేజ్ అయింది, నిజంగా డ్యామేజ్ అయింది. ఇది మీరు అవునన్నా కాదనుకున్నా ఇప్పుడు పక్క రాష్ట్రాలలో మహారాష్ట్ర గోవాకు పోయినా కూడా గోవాలో మన వాళ్ళు ఉంటారు, దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుండి గోవాలోనే స్థిరపడిపోయినటువంటి మన వాళ్ళు ఉన్నారు. అంటే మన తెలంగాణ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు, నిర్మల్, నిజామాబాద్ జిల్లా వాళ్ళు గోవాలో ఉన్నారు. నేను గోవాకు పోయినా, దాదాపు నేను ఒక 2 months బ్యాక్ గోవాకు పోతే అక్కడ కూడా అన్న ఈ హైడ్రా ఏందన్నా, కేసీఆర్ కూడా తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మనం హైడ్రాని ముచ్చటే చూడలే, రేవంత్ రెడ్డి వచ్చే నాగార్జున కన్వెన్షన్ పైన కోపం ఉంటే ఆయన కన్వెన్షన్ కూల్చుకోవాలి కానీ పేదవాళ్ళు ఇల్లు కూల్చుడేందన్నా అని చెప్పి గోవాలో ఉన్నటువంటి మనోళ్ళు కూడా అడుగుతారు. మనం ఇప్పుడు ఈ ఓటేనికి రారు, వాళ్ళు మొత్తం అక్కడ స్థిరపడిపోయారు, అక్కడ సంపాదించుకుర్రు, రిసార్ట్లు ఓటు కూడా అక్కడే వేయించుకురు, వాళ్ళు మొత్తం అటు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా అడుగుతున్నారు. గోవాలో కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా హైదరాబాద్ అంటే హైడ్రా అనేటటువంటి పేరు వచ్చింది. అంటే హైడ్రా ఒక వంతుకు మంచిదే, ఆ చెరువులకు సంబంధించినటువంటి భూములను కాపాడుతున్నారు, గవర్నమెంట్ భూములను కాపాడుకునేటటువంటి బాధ్యత తీసుకుంటారు. కానీ హైడ్రా అనేటటువంటి పేరుతో కేవలం పేదవాళ్ళనే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చాలా మంది ఫామ్ హౌస్లో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయి, చెరువులలో ఉన్నాయి. మరి వాటిని కూడా ఊల్చేయాలి కదా, వాటిని కూడా డిమాలిజేషన్ చేయాలి కదా. వాటి జోలికి పోలే, కేవలం మన వాళ్ళ జోలికి పోయి తెలిసి తెలవక స్లమ్ ఏరియాలో, తెలిసి తెలవక నాలాల పక్కన కట్టుకున్నటువంటి వాళ్ళు, తెలిసి తెలవక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పైసలు లోన్ తీసుకొని కట్టుకున్నటువంటి వాళ్ళ కొంప ముంచింది ప్రభుత్వం. మెగా కృష్ణారెడ్డి, తర్వాత మైహోం రామేశ్వరరావు, చిన్నజీయర్ స్వామి, చాలా మంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వచ్చిన మంది ఉన్నాయా, వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇట్లా చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మైహోం పూజా సైడ్ అటు సైడు, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కిందకి వస్తాయి. ఒక్కొక్కడు మొత్తం చెరువులో బిల్డింగ్లు కట్టి 50 ఫ్లోర్ 60 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి చుట్టూ మొత్తం పరారు కూడా వేసుకున్నాడు, చెరువునే కబ్జాలు పెట్టిరు. ఆ నసొంటోళ్ళు వచ్చారు మందులు, వాళ్ళ జోలికి పోలే, కేవలం పేదవాళ్ళ జోలికి పోయి పేదవాళ్ళ కొంప ముంచారు. ఎప్పుడైతే వీళ్ళు హైడ్రా తీసుకొచ్చిరో ఈ హైడ్రా పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి, తర్వాత హెచ్సియు పైన విమర్శలు వచ్చినాయి. ఈ ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు ఎక్కడైనా కూడా మాట్లాడతారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాట్లాడిరు, రేణు దేశాయి మాట్లాడింది,
సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రష్మి మాట్లాడింది, చాలా మంది డైరెక్టర్లు మాట్లాడారు, హీరోలు మాట్లాడారు, ప్రొడ్యూసర్లు మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు, చాలా మంది అనేక కోణాలలో ముందుకు వచ్చారు. కాబట్టి మాక్సిమం ఈ నేచర్ని, అంటే నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఉండాలనుకున్న వాళ్ళు, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాన్ని ఒప్పుకోరు. 40-50 జేసీబీలు ఒకటేసారి లోపడి పోతే అక్కడ ఏం జరగకపోయినా కూడా మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, 50-60 జేసీబీలు అట, ఎన్ని కూల్ చేస్తురో, ఎన్ని చచ్చిపోయినాయో జంతువులు అక్కడ అని మనం అనుకుంటాం. బేసిక్గా ఉంటుంది కదా లోపల. కాబట్టి రేవంత్ రెడ్డి చేసే తప్పినం సండే రోజు కూడా కూల్ చేయడం, ఆ లోపల చెట్లు గిట్లని కథం చేయడం, హాలిడే కూడా లేకుండా. అంటే ఈ విధమైన పని చేయడం కొంత నచ్చలేదట, చాలా మందికి ఇబ్బంది అయింది అనేది ఒక చర్చ. కానీ రేవంత్ రెడ్డి చేసే 2 తప్పులు మస్తు డ్యామేజ్ అయింది కాంగ్రెస్ కానీ చర్చ నడుస్తుంది. రాహుల్ గాంధీ కూడా ఈ అంశం పైన చాలా సీరియస్గా ఉన్నాడు అనేటటువంటి ఒక అంశం కూడా ప్రధానంగా తెరపైకి వస్తున్నది. సరే ఏం జరగబోతుంది ఏందనేది చూడాలి. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి దెబ్బకు ప్రభుత్వానికి అయితే చాలా డ్యామేజ్ అయింది. నాట్ ఓన్లీ ప్రభుత్వం, ఎంటైర్ అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు ఒక 20% కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది. అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి లీడర్లు కాంగ్రెస్ ని, తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది అనుకున్నాం. మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. అరే బాబు ఏం చేస్తున్నారో పై మీరు ఏమైనా మనుషులేనా అంటే, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా? పక్క రాష్ట్రంలో ఉన్న నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగు, చెట్లు కొట్టేస్తురు, మొత్తం ఇల్లులు కూల్చేస్తురు, వాళ్ళే సక్కలేరు, మీరు మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు ఉల్టా తిరుగుతారు. మన కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పార్టీని క్వశ్చన్ చేసినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికార పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తారు. మీ రాష్ట్రాలలో వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి పార్టీలు ఎట్లున్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, ఫస్ట్ అవి చూసుకోండి అంటారు. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఇవన్నీ కూడా ఒక్కొక్కరు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సంయమనం పాటించాలి, కొంత ఓపికతో ఉండాలి, ఆచితూచి అడుగులేయాలనేటటువంటి అంశం మాత్రం ప్రధానంగా తెరపైకి వస్తూ ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటూ పోవాలంటే. 6 గ్యారెంటీలు, 420 హామీలు అన్నిటిపైన పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి లీడర్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీని క్వశ్చన్ చేస్తున్నారట. మీరు పాలిస్తున్నటువంటి 3-4 రాష్ట్రాలలో మీ పర్ఫార్మెన్స్ ఏందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారట. మీరే సక్కలేదు, మీరు మా గురించి చెప్తున్నారు, మా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ దెప్పి పొడుస్తున్నారు. రాహుల్ గాంధీ గారి పైన సీరియస్ అవుతున్నారు. ఆయన కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి చేసినటువంటి కథకు. సరే ఏది ఏమైనా చూద్దాం, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఇదే విధంగా ముందుకు పోతుందా, ఇదే విధమైనటువంటి వ్యవహారం ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.